V1 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ షార్ట్ సర్క్యూట్ వలన ఇండస్ ఆసుపత్రిలో మంటలు. ప్రతిపక్ష పాత్రను బాధ్యతగా నిర్వహిద్దాం. పార్టీ నేతలకు కేటీఆర్ సూచన. సభాపతిగా బాధ్యతలు చేపట్టిన గడ్డం ప్రసాద్. కోడూరు మండలం ఉప్పరపల్లి దగ్గర చెట్టు కొమ్మను ఢీకొన్న స్కూటర్. అంగన్వాడీ కార్యకర్తలను దగా చేసిన వైసీపీ ప్రభుత్వం. తెనాలి ప్రధాన రహదారిలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ర్యాలీ. గుంటూరు జిల్లా తెనాలిలో అంగన్వాడీలకు తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుయేట్ అమలు చేయాలని, లబ్ధిదారులకు నాణ్యమైన ఆహారం సరఫరా చేయాలని కోరుతూ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ప్రధాన రహదారిలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తమ డిమాండ్స్ తెలియజేస్తూ అంగన్వాడీలకు తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచాలని, రాష్ట్రంలో అంగన్వాడీలందరికీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షల రూపాయలు ఇవ్వాలని, వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని, వర్కర్లతో సమానంగా వేతనాలు ఇవ్వాలని, మినీ వర్కర్లకు ప్రమోషన్లు ఇవ్వాలని, హెల్పర్ల ప్రమోషన్లను వయోపరిమితి 50 సంవత్సరాలకు పెంచాలని వారు తెలియజేశారు. అలాగే తెనాలి CITU కార్యదర్శి షేక్ ఉస్తావల్లి మాట్లాడుతూ అంగన్వాడీ అక్క చెల్లెమ్మలకు తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచుతానన్న జగన్మోహన్ రెడ్డి హామీ నీటి మీద వ్రాతగా మిగిలిందని, 2022లో సుప్రీంకోర్టు అంగన్వాడీలకు గ్రాట్యుటీ అమలు చేయాలని ఇచ్చిన తీర్పు నేటికి మన రాష్ట్రంలో చేయటం లేదని వారు మండిపడ్డారు. ఈ ర్యాలీలో అంగన్వాడీ వర్కర్సు, హెల్పర్సు, CITU, AITUC, IFTU తదితరులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా తెనాలి మారిస్పేట పెండ్యాల వెంకట్రావు ఫంక్షన్ హాల్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సారథ్యంలో యువ నాయకులు నారా లోకేష్ పాదయాత్ర 3000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్నందున విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలపాటి రాజా మాట్లాడుతూ యువ నాయకుడు నారా లోకేష్ యువగళంగా జనయాత్రగా ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకుని ఈరోజు 5 కోట్ల ఆందోళన మన్ననలను పొందిన నారా లోకేష్ ప్రజలకు గ్యారంటీ ఇస్తూ, హామీ ఇస్తూ నేనున్నాను అంటూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నాడని, రాష్ట్ర ప్రజలందరూ స్వాగతిస్తున్నారని, భవిష్యత్తులో నారా లోకేష్ నాయకత్వం రాష్ట్ర స్థాయిగా ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మనం పాదయాత్రలో ముగింపు సందర్భంగా జరిగే ఆ మహా సదస్సుకి మనం తిలకించడానికి మనం వెళ్ళాలి అని చెప్పి ఈ యొక్క తెనాలి తెలుగుదేశం పార్టీ తీర్మానం చేసుకోవడం అయింది. దానికి తగ్గట్టుగా సన్నాహాలు చేసుకొని ఆ యాత్ర ముగింపు సభలో పాల్గొంటామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం. అదేవిధంగా బౌటింగ్ కార్యక్రమం కానీ, ఓటర్స్ విషయం కానీ ఈ రెండింటిని కూడా సమదృష్టితో ఆలోచించి ఎక్కడ కూడా లోపం లేకుండా అన్ని రకాలుగా కూడా భవిష్యత్తు గ్యారంటీకి బాబు గారు ఇచ్చిన బాండ్స్ ప్రజల్లో తీసుకెళ్లి ప్రజలకి మమేకమయ్యే కార్యక్రమాన్ని కూడా కొనసాగించాలని చెప్పి తీర్మానించారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం ఉప్పర్పల్లి గ్రామం వద్ద ప్రమాదవశాత్తు చెట్టు కొమ్మను ఢీకొని గాదిరాజు రమేష్ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే గాయపడ్డ అతన్ని ఉప్పర్పల్లికి చెందిన నియోజకవర్గ వ్యవసాయ మండలి సలహా చైర్మన్ మాదినేని వెంకటరెడ్డి 108 వాహనాన్ని పిలిపించి కోడూరు ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. ఈ ఘటన గురించి తెలుసుకుని కోడూరు వైసీపీ పట్టణ అధ్యక్షుడు CH రమేష్ బాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ ముద్దులూరు సుబ్బరామరాజు, VPR కంట్రిక సుదర్శన్ రాజు, మాధవరంపాడు సచివాలయ కన్వీనర్ నాగేంద్రరాజు ప్రథమ చికిత్స చేయించి అత్యవసర వైద్యం నిమిత్తం తిరుపతికి తరలించారు. విశాఖపట్నంలోని ఇండస్ ఆసుపత్రిలో షార్ట్ సర్క్యూట్ అయ్యి 2వ ఫ్లోర్లో ఉన్న ఆపరేషన్ థియేటర్లో అగ్ని ప్రమాదం జరిగింది. పొగలు దట్టంగా వ్యాపించడంతో గందరగోళం ఏర్పడింది. అదే ఫ్లోర్లో ఒక గర్భిణిని, మరో వృద్ధురాలిని సురక్షితంగా బయటకు తరలించి మంటలు ఆర్పేందుకు సమీపంలో ఉన్న మరో ఆసుపత్రి నుంచి అగ్నిమాపక పైప్ లైన్లు వినియోగించి మంటలు ఆర్పారు. అదృష్టవశాత్తు ఎవరికి ఏ ప్రమాదం జరగలేదు. తెలంగాణ రాష్ట్రం కేటీఆర్ ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష బాధ్యతను విజయవంతంగా నిర్వహిద్దామని ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలతో గురువారం నిర్వహించిన సమావేశంలో తెలియజేశారు. రాష్ట్రంలో BRS నాయకత్వంపై సానుకూల స్పందన వస్తోందని, 10 ఏళ్లలో BRS అనేక అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టిందని, నాడు అధికారం ఇస్తే ఎంత బాధ్యతగా ఉన్నామో నేడు ఓడిన తర్వాత కూడా అదే బాధ్యతగా ఉంటామని, ఈ ఎదురు దెబ్బను పాఠంగా నేర్చుకుని ఓటమి గల కారణాలను లోతుగా విశ్లేషించుకుంటామని, అదేవిధంగా ఈ ఫలితాలపై నేతలు, కార్యకర్తలు ఎటువంటి నిరాశ పడొద్దని, ఇది పార్టీకి తాత్కాలిక బ్రేక్ మాత్రమేనని ధైర్యం చెప్పారు. ఈ 5 ఏళ్లలో 100% ప్రజల పక్షాన ప్రజల గొంతుకై నిలుస్తున్నామని మాజీ మంత్రి కేటీఆర్ తెలియజేశారు.
తెలంగాణ రాష్ట్రం తెలంగాణ అసెంబ్లీ స్పీకర్గా గెడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం అసెంబ్లీలో స్పీకర్గా పేరును ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీ ఓవైసీ అధికారికంగా ప్రకటించారు. స్పీకర్ స్థానంలో ఆసీనులయ్యారు. స్పీకర్గా ఎన్నికైన గడ్డం ప్రసాద్కు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష నేతలు అభినందనలు తెలియజేశారు. అనంతరం సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలిసి స్పీకర్ ప్రసాద్ కుమార్ను గౌరవపూర్వకంగా ఆయన కుర్చీలో కూర్చోబెట్టారు. అనంతరం వరుసగా ఎమ్మెల్యేలు స్పీకర్ చైర్ వద్దకు వచ్చి ప్రసాద్ కుమార్కు అభినందనలు తెలియజేశారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే అంగన్వాడీ కార్యకర్తలకు జీతభత్యాలు పెంచుతానని మాట ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు వారి గురించి ఆలోచించకపోవటం అన్యాయమని, కనీసం వారి గ్రాట్యుటీ ఫండ్స్ కూడా పెంచకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన సమ్మెలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మరియు సంగం డైరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఆదేశానుసారం చేబ్రోలు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు సమ్మెకు సంఘీభావం తెలియజేస్తూ వారి సమస్యలపై ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తూ తక్షణమే వారి డిమాండ్లను పరిష్కరించాలి అని కోరుతూ దీక్షకు మద్దతు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు మైలా వెంకటరామరాజు, ప్రధాన కార్యదర్శి అనంత లక్ష్మీనారాయణ, చేబ్రోలు ఎంపీటీసీ పఠాన్ ఇర్ఫాన్, నియోజకవర్గ రైతు కమిటీ అధికార ప్రతినిధి కొసరాజు వసంతబాబు, చేబ్రోలు క్లస్టర్ ఇన్ఛార్జి మేదరమెట్ల కృష్ణయ్య మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి మీ D1 న్యూస్. నిరంతర తాజా వార్తల కోసం మా D1 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్.